అసెంబ్లీ బయట ఒక కారులో మంటలు చెలరేగిన అంశం మనం బ్రేకింగ్ న్యూస్ గా వస్తోంది. ఆ కారు ఎవరిది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్రమత్తమై మంటలు మాత్రం ఫైర్ సిబ్బంది ఆర్పినట్లుగా సమాచారం. సో మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ అడిగి తెలుసుకుందాం. ప్రదీప్, అసెంబ్లీ ఆవరణలో జరిగిందా, ఇది అసెంబ్లీ బయట జరిగిందా, ఏం కార్ అది, పోలీసులు ఏం చెప్తున్నారు, ఎవరిదని అనుమానిస్తున్నారు, ఏంటి అప్డేట్స్? హరి, ఒక్కసారి ఏదైతే అసెంబ్లీ సుదీర్ఘ కాలం జరిగిన అనంతరం సభ వాయిదా పడగానే ఒకరొకరుగా ప్రజాప్రతినిధులంతా బయటకు వస్తున్న టైంలో అవుట్ గేట్ వద్ద ఒక్కసారిగా కారు నుండి మంటలు రేగడం మొత్తం సెక్యూరిటీ సిబ్బందిని కలవరపెట్టింది. ఏదైతే ఒక పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించిన ఒక ఎమ్మెల్యే కారుగా అనుమానించడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏదైతే హెడ్ లైట్ సంబంధించిన రైట్ సైడ్ లో ఉన్న లైట్ సంబంధించి షార్ట్ సర్క్యూట్ ద్వారా ఒక్కసారిగా మంటలు రేయడంతో అందులో ఉన్న డ్రైవర్ వెంటనే బయటకు రావడం జరిగింది. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది తొందరగా కోలుకొని దాన్ని ఆపడం జరిగింది. అయితే పెద్దగా కారు సంబంధించిన డ్యామేజ్ అయితే ఏం జరగపోయినప్పటికీ ఒక్కరొక్కరుగా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలంతా బయటకు వస్తున్న టైంలో ఇలాంటి ఘటన జరగడం మొత్తంగా సెక్యూరిటీ సిబ్బందిని రిలాక్స్ అవుతున్న టైంలో ఒక రకంగా కంగారు పెట్టుకుందని చెప్పుకోవాలి. అయితే సమయానికి అందులో కేవలం డ్రైవర్ మాత్రమే ఉండడం, అతను కూడా ముందుగానే గుర్తించి వెంటనే కారు నుండి బయటికి రావడంతో ఎలాంటి ప్రమాదం సంబంధించిన ఎలాంటి జరగలేదు. అయితే ప్రజాప్రతినిధులందరిగా ఒక దాదాపు 100 నుండి 150 వరకు ఉన్న టైంలో ఇలాంటిది జరగడం మాత్రం కొద్దిగా కంగారు పెట్టింది. హరి, ప్రదీప్, అది ఎక్కడంటే మనం విజువల్స్ లో చూస్తున్నాం, అసెంబ్లీ ఆవరణలోనే ఉందా, బయట ఉందా, డ్రైవర్ దాంట్లోనే ఉన్నాడని చెప్తున్నారు. అలాగే మంటలు, కారులో మంటలు రావడం అనేది యూజువల్లీ అది డ్రైవింగ్ లో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది, కానీ ఆగిన కారులో ఏ విధంగా మంటలు వచ్చాయి, డ్రైవర్ ఏం చెప్తున్నాడు, పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీస్ సంబంధించి అయితే ఇంకా ఇప్పటికీ ఆ కారు సంబంధించిన అంటే ఎవరు ఏంటుందన్నది పూర్తిగా డీటెయిల్స్ ఒక వైపు పోలవరం ఎమ్మెల్యేదే చెప్తున్నప్పటికీ అది ఎమ్మెల్యే కారా, అతనికి సంబంధించిన అనుచరుల కారు అన్న దానిపైన విచారణ ఏదైతే ఇంకా వివరాలు సేకరించడం జరుగుతుంది. అయితే ప్రజాప్రతినిధి అని భావిస్తున్నప్పటికీ నిజంగా అతను అంటే పోలవరం ఎమ్మెల్యే సంబంధించి డ్రైవర్ కేవలం డ్రైవర్ మాత్రమే ఉండడంతోనే ఒకవేళ ఎమ్మెల్యే ఏదైతే అవుట్ గేట్ నుండి వెహికల్ వస్తున్న టైంలో ఇన్ గేట్ వద్ద ఉండి ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు. మొత్తానికి ప్రజాప్రతినిధులకు సంబంధించి అయితే ఎవరూ లేరు, కేవలం డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. అది నిజంగా ఎమ్మెల్యే కారైనా లేదంటే అనుచరుల కారు అన్న దానిపైన విచారణ జరగడంతో పాటు అదేవిధంగా అప్పుడే కొద్దిగా ఏదైతే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసులు అందుబాటులో ఉండడంతో మాత్రం ప్రమాదం అయితే ఎలాంటి జరగకుండా జరిగిందని చెప్పుకోవచ్చు. హరి, ప్రదీప్, కారు ఎవరిదైనా అవ్వచ్చు, అది ఎమ్మెల్యేది కానీ ఎవరిదైనా కానీ అంతమంది ప్రజాప్రతినిధులు, అటు అధికారం ఇటు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అంతమంది బయటకు వస్తున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడాన్ని ఏ విధంగా చూస్తున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? ఏదైనా క్లూ దొరికిందా? ఏం చెప్తున్నారు? అంటే ముందస్తుగా ఇవాళ ఇంతసేపు సుదీర్ఘంగా సమావేశం జరుగుతుందని ఊహించిన నేపథ్యంలో ఉదయం నుండి పోలీసులతో పాటు అటు అన్ని రకాలుగా ఒక ఏదైతే మధ్యాహ్నం నుండి షెడ్యూల్ మధ్యాహ్నం వరకు అయిపోతుందని భావించినప్పటికీ ఇప్పటికీ దాదాపు 7 గంటలు దాటిపోయినప్పటికీ షెడ్యూల్ కొనసాగడంతో ఒక రకంగా పోలీసులు కొద్దిగా రిలాక్స్డ్ మూడ్ లో ఉన్నారు. అయితే ఎప్పుడు సభ అయిపోతుందని వెయిట్ చేస్తున్న టైంలో సభ వాయిదా పడగానే ఒక్కసారిగా అందరూ ఇంకా వెళ్ళిపోవచ్చని బయలుదేరుతున్న టైంలో ఒక్కొక్కటిగా వాహనాలు ఏదైతే అటు ఎమ్మెల్యేలకు సంబంధించిన వాహనాలతో పాటు అదేవిధంగా ఎమ్మెల్సీలు అదేవిధంగా మంత్రులకు సంబంధించిన వాహనాలు ఒక్కొక్కటిగా పార్కింగ్ ప్లేస్ నుండి బయటకు రావడం జరుగుతుంది. అది అవుట్ గేట్ నుండి వస్తున్న పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలంతా మెయిన్ గేట్ వద్ద వెయిట్ చేస్తున్న నేపథ్యంలో అవుట్ గేట్ నుండి వచ్చే వెహికల్ అంతా మెయిన్ గేట్ వైపు వచ్చి అక్కడ ఎమ్మెల్యేలను పికప్ చేసుకుంటూ వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఆ మార్గంలో ఉన్న పోలీసులంతా ఒక్కసారిగా ఇలాంటి ఘటన జరగడంతో ఒక్కసారిగా అలర్ట్ అయితే అయ్యారు. కొద్దిపాటి మిగతా ప్రజాప్రతినిధులను కొంతపాటి గందరగోళం అయితే ఏర్పడింది. హరి, ఓకే ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.